అసలైన రుచి. అవంతిపురాన్ని భోజనప్రియుడైన మహేంద్రవర్మ పరిపాలించేవాడు. ప్రపంచంలోని రకరకాల ఆహార పదార్థాలను రుచి చూడాలన్న కోరికతో దేశ విదేశాల నుంచి పేరుమోసిన వంటగాలను రప్పించాడు. మొదట్లో వారు చేసిన వంటలను 3 పూటలా కడుపు నిండా తినేవాడు. కానీ కొంతకాలానికే రాజుకు అవి రుచిగా అనిపించలేదు. దీంతో తనకు నచ్చేలా వంట చేసే వంటవాడు కావాలని దండోరా వేయించాడు. మరుసటి రోజు రాజు గురించి అంతా తెలిసిన నరేంద్రుడు మహేంద్రవర్మ వద్దకు వెళ్ళాడు. ప్రభు, నేను దుంపల పులుసు చేస్తాను. అది మహా రుచిగా ఉంటుంది. కానీ అది కేవలం అడవిలో మాత్రమే దొరుకుతుంది. వాటిని కోసిన వెంటనే వండాలి. మీరు నాతో పాటు రావాల్సి ఉంటుందన్నాడు. దానికి రాజు సరేనని తన అంగరక్షకులతో పాటు నరేంద్రుణ్ణి అనుసరించాడు. కాస్త దూరం గుర్రాల మీద వెళ్ళిన తర్వాత ముందున్న దారంతా పొదళ్ళు, రాళ్ళు, రప్పలతో నిండి ఉంది. చేసేది లేక వారాంత గుర్రాలు దిగి నడక ప్రారంభించారు. కాసేపటి తర్వాత, నరేంద్ర, నేనిక నడవలేను. ఇప్పటికే నాకు ఆయాసం వస్తుంది. పైగా విపరీతంగా ఆకలి వేస్తుంది అన్నాడు రాజు. ప్రభు, మీరిలా విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి నరేంద్రుడు కాస్త ముందుకు నడిచాడు. పొదల చాటుకు వెళ్ళి తనతో పాటు రహస్యంగా తెచ్చిన బంగాళదుంపలతో పులుసు చేసి అన్నం వడ్డించాడు. ఆకలితో నకనకలాడిపోతున్న మహేంద్రవర్మ ఆవురావురమంటూ తినేశాడు. అద్భుతం! ఇలాంటి కూర నేనెప్పుడూ తినలేదు. ఇంతకీ ఇవేం దుంపలన్నాడు రాజు. ప్రభు, మన్నించండి. ఇవి కేవలం బంగాళదుంపలు. మీరు బాగా నడవడం వల్ల అలసిపోయారు. పైగా ఆకలితో ఉన్నప్పుడు తిన్నారు కాబట్టి ఈ కూర మీకు రుచికరంగా అనిపించింది. అదే శారీరక శ్రమ చేయకుండా ఆకలి లేనప్పుడు ఎంత చక్కని వంట తిన్నా రుచిగా అనిపించదన్నాడు. అసలు లోపం ఎక్కడ ఉందో తెలుసుకొని మహేంద్రవర్మ వెనువెంటనే తన అలవాట్లు మార్చుకున్నాడు. తిండితో పాటు వ్యాయామానికి ప్రాధాన్యం ఇచ్చాడు. అప్పటి నుంచి రాజుకు పచ్చడి మెతుకులు తిన్నా పరమాన్నంలా అనిపించసాగింది. తర్వాత నరేంద్రుణ్ణి తన ప్రత్యేక సలహాదారుడిగా నియమించుకున్నాడు.